బావా, అర్చని నా ఆశ్రమంలో చూసి అర్ధరాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ పాంప్లెట్లు మనమే పంచామన్న విషయం అర్చనకి తెలిస్తే ఈ ఊరొదిలి వెళ్ళిపోతుందేమోనని భయంగా ఉందిరా. రేయ్, అసలు నీకెందుకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి? అన్నీ ఎందుకురా నెగిటివ్గా ఆలోచిస్తావు? పాజిటివ్గా ఆలోచించు. అర్చన అలా చేయదని నాకు అనిపిస్తుందిరా. మనం ఇచ్చిన పాంప్లెట్స్ ద్వారా తప్పకుండా తన ఆచూకీ తెలుస్తుందనే నమ్మకం నాకుందిరా. నువ్వు లేనిపోని ఆలోచనలు పెట్టుకుని టెన్షన్ పడకు. ముందు టీ తాగు. తాగరా. రంభా, అక్క, ఒకసారి ఇలా రా. పర్వాలేదు, రాత్రికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చేసింది. గుడ్. రాత్రి నా పని గురించి అమ్మతో అడిగారా? అవును, అడిగాను. నేనడిగిన విషయం నీతో ఎవరు చెప్పారు? అమ్మే చెప్పింది. అందుకే పొద్దున్నే లేచి స్నానం చేసి రెడీగా ఉన్నాను. చాలా థ్యాంక్స్ అండి. నిజంగా నువ్విప్పుడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నాకే ముద్దొస్తున్నావు. ఇంత అందాన్ని రాత్రి దాకా ఎక్కడ దాచిపెట్టావు? అంతా బావుంది, కానీ ఆ పాపట్లో బొట్టేంటి? పనికి వెళ్ళినా నీ భర్త నీ వెంటే ఉన్నాడన్న జ్ఞాపకానికా? లేదా అతన్ని మరిచి నేనొక్క క్షణం కూడా ఉండలేనని చెప్పటానికా? అలాంటిదేం లేదండి, అలవాటు. ఏదైతేనే మొత్తానికి పని చేసుకుంటూ ఇక్కడే ఉండడానికి డిసైడ్ అయ్యో. సరే, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. అర్చనా, వెరీ గుడ్. స్నానం చేసి రెడీగా ఉన్నావు అనమాట. అవునమ్మా. సరే, చక్కగా కూర్చో. ఓ ఫోటో తీసుకోవాలి. ఫోటోనా? దేనికి? ఎందుకేంటి, నీకో ఉద్యోగం కావాలన్నావుగా, ఆ అప్లికేషన్ మీద నీ ఫోటో అంటించొద్దు. అయ్యో, నేనడిగిన ఉద్యోగానికి ఫోటోలో అప్లికేషన్ ఎందుకండి? నేనేం పెద్ద పెద్ద చదువులు చదవలేదు. ఏదో 10వ తరగతి వరకు చదివాను. నాకేదైనా ఆఫీస్లో ఊడ్చి శుభ్రం చేసే పనిస్తే చాలు. చూడమ్మా, అటెండర్సు, ఆఫీసు ఊడ్చి శుభ్రం చేయటాలు అదైనా ఉద్యోగమే కదా. పైగా వాటికి గొప్ప గొప్ప పేర్లున్నాయి. వాటి తేలిగ్గా తీసిపారేయకూడదు. హౌస్ కీపింగు, హాస్పిటాలిటీ, అటెండర్సు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లున్నాయి. వాటన్నిటికీ ఓ ఐడి కావాలి. దానికో ఫోటో కావాలి కదా. దానికి నీ ఫోటో కంపల్సరీ అమ్మా. నువ్వు రామ్మా, ఓ ఫోటో తీ. చాలు మేడం. నువ్వు ఇక నిశ్చింతగా ఉండొచ్చమ్మా. నీకు ఉద్యోగం వచ్చేసినట్టే. నీ కాళ్ళ మీద నువ్వు ధైర్యంగా నిలబడొచ్చు. ఇక నువ్వు రామ్మా.
బావా 11 అయిందిరా. ఏనా తిందాం రారా, నాకు ఆకలి మండిపోతుంది రా. ఎందుకురా తిన్నా అని చంపుకు తింటావు? నాకు ఆకలిస్తే నేను తిన్నా, నువ్వు వెళ్ళి తినవు. రేయ్, నీకు ఆకలిస్తుందో లేదో నాకు తెలీదా? నువ్వేనా నాకు కొత్తగా పరిచయం అయ్యావా? ఆకలి లేదని కడుపు ఎండ కట్టుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. రారా నా మాటేని. ఏం పర్వాలేదురా, మనసు బాగాలేనప్పుడు ఆరోగ్యం పాడైపోతే ఏం నష్టం లేదు. అర్చన కనిపిస్తుందేమోనని పాంప్లెట్లేసి పేపర్లో పెట్టి పంచాం. కానీ ఇంతవరకు అర్చన ఎక్కడుందో తెలియలేదు. అసలు తను ఎక్కడుందో, ఎలా ఉందో, ఏం చేస్తోంది? రే బావా, నాకు ఆకలేయట్లేదు, నువ్వు వెళ్ళి తినరా. ఒరే బావా, నువ్వు తినకుండా నేనేలా తినరా? చెప్తుంటే అర్థం కావట్. బావా, ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఫోను. వాళ్ళు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను. నువ్వే ఏదో ఒకటి మాట్లాడు. హలో హలో గోపి, నేను నాన్నను మాట్లాడుతున్నాను రా. నాన్నా, నేను గోపిని కాదు, శివని మాట్లాడుతున్నాను. శివా, పక్కన గోపి లేడా? నువ్వు మాట్లాడుతున్నావేంటి? గోపి లేళ్లే, వాడు వేరే పని మీద ఉన్నాడు. అవును, మీరు వెళ్ళిన పని ఏమైంది? అర్చన అడ్రస్ ఏమన్నా తెలిసిందా? లేదు, ఇంకా తెలియలేదు. ఇద్దరం ఆ పని మీదే ఉన్నాం, వెతుకుతున్నాం. త్వరలోనే తెలుస్తుందిలేండి. అలాగే నిన్న నువ్వేం చెప్పావు? నమ్మకంగా దొరుకుతుంది. మళ్ళీ ఈరోజు అదే మాట. అసలు ఏమైందిరా? ఏం కాలేదు, మీరేం కంగారు పడకండి. గ్యారెంటీగా అర్చన్ని వెతికి తీసుకొస్తాం. చూడు బాబు, మీ వల్ల కాకపోతే వెంటనే పోలీసు రిపోర్ట్ ఇవ్వండి. అంతేగాని మీరేం ఆలస్యం చేయొద్దు. అందాక అవసరం లేదు నాన్న, మేమే కనిపెట్టేస్తాం. అర్చన ఉన్న ఏరియా తెలిసింది, కానీ ఆ ఏరియాలో ఏ ఇంట్లో ఉందో తెలియట్లేదు. అందుకే వెతుకుతున్నాం. అంటే మీరు ఇంకా అర్చన చూడలేదా? ఇందాక నేను చెప్పేదానికి అర్థం అదే కదా. ఊరికే వదిలేస్తామా? దొరికితే వెంట పెట్టుకుని తీసుకొస్తాం కదా. అదేమిట్రా, కనిపించిందన్నావు, ఫోన్ చేశావు, మరి ఇప్పుడేమో వెతుకుతున్నావు అంటున్నావు. ఏమిటి కన్ఫ్యూజ్ గా మాట్లాడుతున్నావు? అసలు విషయం ఏమిట్రా? ఏం కన్ఫ్యూజన్ లేదు. ఓ చోట ఉన్నాడు తెలిసింది, కానీ ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు మరో చోట ఉన్నాడు తెలిసింది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మీరేం కంగారు పడకండి. ఏమిటోరా, అక్కడ ఉంది ఇక్కడ ఉందని అంటున్నావు కానీ పలానా చోట ఖచ్చితంగా ఉందని చెప్పలేకపోతున్నావు. అసలే అమాయకురాలు. మంచి వాళ్ళ పంతనుందో దుర్మార్గుల చెరలో ఉందని భయంగా ఉంది. అనవసరంగా లేనిపోయిన ఆలోచనలు పెట్టుకోకండి, మా మీద నమ్మకం ఉంచండి. ఆ నమ్మకంతోనే ఉన్నాం. ఇదిగో, మీరు ఎలాగైనా వెతికి తీసుకొస్తారనే నమ్మకంతోనే ఉన్నాం. రేయ్ శివ, అలాగే గోపి మంచి చెడ్డలు కూడా చూడరా. వాడు అసలే అమాయకుడు. ఆ దిగులు పడి అన్నం నీళ్లు మానేస్తాడు. ఇదిగో, కాస్త నచ్చ చెప్పి అన్నం అవి తినేట్టు చూడు నాయన. అలాగే, నేనున్నానుగా, మీరేం వరి అవ్వకండి. వాణ్ణి కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది. సరే శివ, చూడు, ఏ సమాచారం తెలిసిన వెంటనే ఫోన్ చేయి. నీ ఫోన్ కోసం ఫోన్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటా. అలాగే, మీరు ధైర్యంగా ఉండండి. అమ్మను కూడా ధైర్యంగా ఉండమని చెప్పండి. ఏమయ్యా, ఇలా ఇవ్వు. పురే శివ, గోపికి ఒక్కసారి ఫోన్ ఇవ్వరా. ఒరే బావా, అమ్మ మాట్లాడుతుందంటే ఒకసారి మాట్లాడరా. నేనే మాట్లాడను, నువ్వే మాట్లాడు. అది కాదురా, అమ్మ లైన్లో ఉందిరా, ఒకసారి మాట్లాడు. అమ్మా, వాడు పర్వాలేదులేరా, వాడికి ఇంకా నా మీద కోపం పోయినట్లేదు. అందుకే మాట్లాడటానికి కూడా ఇష్టపడడం లేదు. నువ్వే వాడిని జాగ్రత్తగా చూసుకో. సరేనమ్మా. పస్తులుండకుండా చూడు. ఉంటాను. సరేనమ్మా, నేనున్నానుగా, మీరేం బాధపడకండి. అలాగే, జాగ్రత్త. అలాగేనమ్మా. నాన్నా, ఇప్పటివరకు నీతో మాట్లాడింది శివన్నయ్యా? అవునరా, గోపి మాట్లాడలేదు. అర్చన శివను చూసి వేరే చోటుకు వెళ్ళిపోయిందట. వదినింక దొరకదా నాన్నా? అదేమిటమ్మా అలా అంటావు? వెతుకుతున్నారు కదా. నాన్నా, వదినికి వేరే ప్రమాదం ఏమీ జరగలేదు కదా?
రే వాసు, ఏమిట్రా అలాంటి మాటలంటావు? అర్చన మన కుటుంబానికి చెందిన అమ్మాయిరా. ఏ ప్రమాదం జరగదు. దేవుడు మనకు అన్యాయం చేయడురా. నాకు ఆలస్యం అయిన కొద్దీ గోపి విషయంలోనే భయంగా ఉందిరా. నాకు వాడి గురించేనయ్యా బెంగ. వాడిక్కడే తిండి మానేసి నీరసించి అనుప్రాణంతో ఉన్నాడు. అక్కడికెళ్ళి తిని తినకుండా తిరుగుతున్నాడు. ఎలా ఉన్నాడో ఏమో. నాకు వాడి విషయంలో చాలా భయంగా ఉంది. ఏడుకొండలవాడ, వెంకట్రమణ, నా కొడుకుని జాగ్రత్తగా చూడు తండ్రి. నా కొడుకుని నా దగ్గరకు చేర్చు తండ్రి. అమ్మా, ఈ సమయంలో కూడా ఆ దేవుణ్ణి అలా ప్రార్థిస్తావేంటమ్మా? నీ కారణంగా కనిపించకుండా పోయినా వదిన గురించి ప్రార్థించకుండా వెతకడానికి వెళ్ళిన అన్నయ్య గురించి మొక్కుతావే. వదిన ఎలా ఉందని శివన్నయ్యనే ఒక్క మాట కూడా అడగకుండా ఇలా కొడుకు గురించి మాట్లాడటం, ప్రార్థించడం స్వార్థం అవుతుందమ్మా. వదిన్ని బయటికి గెంటింది నువ్వే కదా. ఇదంతా జరిగింది నీ మూలంగానే కదా. ఇంత జరిగినా కూడా నీకు కొంచెం కూడా బాధ కలగడం లేదా? చిన్నదానివి, పెద్ద పెద్ద మాటలు నీకెందుకే? దాని గురించి నేనెందుకు బాధపడాలి? ఆహా, ఎందుకు బాధపడాలి అంట. ఏంటమ్మా ఆ మాటలు? వదిన మన మనిషి కాదా? మనింటి కాపురానికి వచ్చిన కోడలమ్మా. వదిన గురించి నీకు కొంచెం కూడా ఆలోచన బాధ లేదా? ఏమన్నావే? అది కాపురానికి వచ్చిందా? నిజంగా కాపురానికి వచ్చింది అయితే ఇలా ఎందుకు చేస్తుందే? అందరిళ్లలోనూ అత్తకోడల గొడవలు మామూలేనే. ఒకవేళ అత్తగారి మీద కోపం వస్తే అలిగి పుట్టింటికి వెళ్తుంది. తర్వాత వాళ్ళ వీళ్ళ వెళ్ళి మాట్లాడతారు. మళ్ళీ అత్తగారింటిగా వచ్చేస్తుంది. అంతేగాని ఇలా ఏ సంబంధం లేని దానిలా ఎవరికి చెప్పకుండా పారిపోవడం ఏంటే? పోనీ ఏ బంధువులింటికన్నా వెళ్ళిందా? అది లేదు. ఎక్కడుందో ఎలా ఉందో ఏమైనా తెలిసేటట్టు చేసిందా? అది లేదు. మనకు చెప్పకపోతే పోయింది, వాళ్ళకైనా కాస్త చెప్పుండాలిగా. అలా కాకుండా వెళ్ళిపోయిందని, కాపురానికొచ్చిందని ఎలా అనుకోవాలి? పోనీ జరిగిందేదో జరిగిపోయిందే. అది నాగార్జున సాగర్లో శివను చూసింది. వాడితోనైనా విషయం చెప్పొచ్చుగా. అలా కనపడకుండా ఎందుకు వెళ్ళింది? అలా వెళ్ళిందని మనసులో ఏముందని అర్థం చేసుకోవాలి. ఎలాగైనా మనల్ని చిక్కుల్లో నెట్టాలి అనే ఉద్దేశం ఉన్నట్టు అనుకోవాలిగా. అలా అని తను అనుకున్నప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళని మనవాళ్ళని ఎలా అనుకోవాలి? వాళ్ళమ్మ గయ్యాళితనంతో మనందరినీ జైల్లో పెట్టించింది. అది మర్చిపోయి మాట్లాడుతున్నావా? దాన్ని బట్టి అర్థమవుతుంది ఏదో పథకం వేసే ఇలా చేస్తున్నారని. అందుకే అలా కనిపించినట్టు కనిపించి పారిపోయింది. ఆ తల్లి కూతుళ్ళు కలిసి మనల్ని బజార్న పడేయడానికే ఇలా పథకాలు వేస్తున్నారే. ఏయ్, నోరు ముయ్యవే. ఏం మాట్లాడుతున్నావే? నోటికొచ్చినట్టు అనవసరంగా మాట్లాడు. తప్పు నువ్వు చేసి తప్పించుకోవడానికి కళ్ళబొల్లి కథలు చెబుతావే. ఏయ్, నువ్వు చేసిన పాపం ఊరికినే పోదే. తప్పు మాట్లాడి తప్పించుకోవాలని ప్రయత్నించకు. నిందలేయటం కాదు, నిజాలు ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఛీ! ఏంటయ్యా, నన్ను నోరు ముయ్యమని ఆ పారిపోయిందని పక్క మాట్లాడతావే? అక్కడికి అదేదో సత్యవంతురాలైనట్టు నన్ను సతాయిస్తున్నారే. అంత అన్యం పుణ్యం ఎరిగినదైతే ఇలా ఊళ్ళెంబటి ఎందుకు పారిపోతుంది? సాయ్, నువ్వు అలా మాట్లాడి పాపాన్ని మూట కట్టుకో, నీకు పుణ్యం ఉంటుంది. నేనెలానే మాట్లాడతాను. నేనేం లేని మాట్లాడటం లేదే. పాపం మూట కట్టుకోవడానికి ఉన్నదే అంటున్నాను. సాయ్, నిన్ను ఏంటి ఉన్నది నువ్వు అనేది? ఇదిగో, కోడల గురించి మరొక మాట అనవసరంగా అన్నావంటే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. నిన్ను నానా రేయ్ వాసు, వదులు, వదలరా. సై, ఓపికి ఓ అద్దుంటుంది. ఊరు కొనకొద్దీ నువ్వు రెచ్చిపోతున్నావు. రేయ్, నువ్వు వింటూనే ఉన్నావుగా మీ వదిన గురించి అది ఎలా మాట్లాడుతోందో. సై, కోడల్ని గురించి మరొక మాట ఎక్కువ మాట్లాడావంటే సహించేది లేదు. ఛీ!